నమస్తే రైతు సోదరులారా, నేను మీ సురేష్. మన భూమిని నాగలి కన్నా వేగంగా దున్నే జీవి ఒకటి ఉంది. అదే వానపాము. ఒకప్పుడు మన చేనులోకి వెళ్తే అడుగు తీసి అడుగు వేస్తే వానపాములు కనిపించేవి. కానీ ఇప్పుడు వెతికినా దొరకడం లేదు. అసలు ఒక ఎకరం భూమిలో ఎన్ని వానపాములు ఉండాలి? అవి ఎందుకు చనిపోతున్నాయి? మళ్ళీ వాటిని ఎలా తిరిగి తీసుకురావాలి? అనే విషయాలు ఈరోజు రైతు పాఠంలో తెలుసుకుందాం. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన మరియు సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న ఒక ఎకరం పొలంలో 5 లక్షల నుండి 25 లక్షల వరకు వానపాములు ఉండాలి. మీరు మీ పొలంలో ఒక చదరపు అడుగు మట్టిని తీసి చూస్తే కనీసం 10 నుండి 15 వానపాములు కనిపిస్తే మీ భూమి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఒకవేళ ఒక్కటి కూడా కనిపించకపోతే మీ నేల నిస్సారమైపోతుందని అర్థం. వానపాము కేవలం ఒక పురుగు కాదు, అది ఒక నేల ఇంజినీర్. సహజంగా దున్నడం. వానపాములు భూమి లోపలికి రంధ్రాలు చేసుకుంటూ వెళ్లడం వల్ల నేల గుల్లబారుతుంది. దీనివల్ల గాలి, వర్షపు నీరు భూమి లోపలి పొరల వరకు వెళ్తాయి. బంగారంలాంటి ఎరువు. వానపాము విసర్జించే మట్టిని క్యాస్టింగ్స్ అంటారు. సాధారణ మట్టి కంటే ఇందులో 5 రెట్లు నత్రజని, 7 రెట్లు భాస్వరం, 11 రెట్లు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మనం వాడే ఘాటైన పురుగుల మందులు, గడ్డి మందులు వానపాములకు విషంతో సమానం. పశువుల ఎరువు వేయకుండా కేవలం యూరియా, డీఏపీ మీద ఆధారపడటం వల్ల వాటికి ఆహారం దొరకడం లేదు. మంటలు పెట్టడం. పంటకోత తర్వాత వ్యర్థాలను పొలంలోనే తగలబెట్టడం వల్ల ఉపరితలంపై ఉండే వానపాములు మరియు వాటి గుగుడ్లు చనిపోతాయి. మీ పొలంలో వానపాముల సంఖ్య పెరగాలంటే ఈ చిన్న మార్పులు చేయండి. పశువుల ఎరువు. ఎకరానికి కనీసం 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వాడండి. మల్చింగ్. నేలపైన పంట వ్యర్థాలను ఉంచడం వల్ల తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. చీకటి, తేమ ఉన్న చోట వానపాములు వేగంగా పెరుగుతాయి. జీవామృతం. నెలకోసారి నీటి ద్వారా జీవామృతాన్ని అందిస్తే ఆ వాసనకు మరియు అందులోని సూక్ష్మజీవుల వల్ల వానపాములు భూమి లోపలి పొరల నుండి పైకి వస్తాయి. లోతు దుక్కులు. వేసవిలో లోతు దుక్కులు చేసినప్పుడు నేలలోపల ఉన్న వానపాముల గుడ్లు పైకి వస్తాయి. మళ్లీ వర్షం పడగానే అవి పునరుత్పత్తి అవుతాయి.